హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారాయణ డీటెయిల్స్కి. ఇవాళ మాట్లాడుకున్నది ఏంటంటే మనం మాటల గురించే. ఏం మాట్లాడతాం? నీ మాటలే నీకు శత్రువుల్ని శత్రుత్వాన్ని కూడా పెంచుతాయి, అంతే కదండి. మాట జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడితే మనకు అంతమంది ఫ్రెండ్స్ కానీ ఆత్మీయులు కానీ ఉంటారు. అదే లేదనుకుంటే ఆ మాట ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ తప్పావో, ఎప్పుడు నోటుకొచ్చినట్టు గర్వంగాను ఉండి మాట్లాడతావో, అప్పుడు నీకు భూమి మీద నాన్న వాళ్ళు ఎవరో ఉండరు, అందరూ కొరవ అవుతారు. కాబట్టి నీ మాటలు ఎంత బాగుంటే అంత చక్కగా జీవితం లీడ్ చేయగలుగుతావు. నీ మాట ఎప్పుడు పోయేటప్పుడు శత్రువులు పెరుగుతాయి, శత్రుత్వం నీ మీద అందరికీ పెరుగుతుంది. అయితే అదేంటో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి పదండి. మంచి తెచ్చినా చెడు తెచ్చినా మాట అన్నట్టే, మాటలు మనం మాట్లాడే మాటలతోటి మనకు శత్రువులు కూడా వస్తూ ఉంటారు. వెల్కమ్ అండి. అసలు మనిషికి శత్రువులు బయట నుంచి ఎక్కడో పుట్టుకొస్తారు. అలా వాళ్ళ శత్రువులు అయ్యారు, వీళ్ళ శత్రువులు. ఎందువల్ల వస్తారండి శత్రువులు? మన మాటతోటే, మన మాటలోంచే, మన అహంకారంగా మాట్లాడడం కానీ, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కానీ, ఇలా మాట్లాడినప్పుడు మన మాట నుంచే మనకి శత్రువులు పుడతారు. స్పందన, మన వాయిస్ టోను, అహంకారం, ఆ మాటతోటి, ఒక్క మాటతోటండి ఎంత ప్రేమగా ఉన్నవాళ్ళు కూడా శత్రుత్వంగాను మారుతారు, శత్రువులుగా మారుతారు. ఈ వీడియోలోనండి ఎందుకు మాట మన జీవితాన్ని తీర్చిదిద్దే అనేది తెలుసుకుందాం. మాటలే మన శత్రుత్వానికి మూలం, మొదటి పాయింట్. జీవితంలో ఏదైనా కోల్పోతాం అనుకోండి, పెద్దవి. దేనివల్ల? పెద్ద చేతల వల్ల కాదండి, చిన్న మాటల వల్ల మన జీవితంలో ఎన్నో కోల్పోయి శత్రుత్వాన్ని పెంచుకుంటాం. ఎగ్జాంపుల్గా అంటామండి, చిన్న మాట ఏమిటంటాం, చెప్తూ ఉంటాం. వాళ్ళకి అర్థం కాలేదో, అర్థమైనా వాళ్ళు మౌనంగా ఉన్నారు. కానీ మనం అప్పుడు ఏంటి అని ఆలోచించాం. వెంటనే ఉంటాం, అయ్యో నీకేం అర్థం అవుతుందిలే, నీకేమీ అర్థం కాదు ఎంత చెప్పినా అనే మాట చాలా ఈజీగా మనం అంటాం. కానీ అవతల వాళ్ళ మనసుగా ఎంత బాధ, ఎంత కష్టం అనిపిస్తుంది, చాలా పెద్ద అవమానంగా అనిపిస్తుంది. అంతే, అప్పటిదాకా బాగా ఉన్నవాళ్ళు శత్రుత్వం వాళ్ళలో అంటే మన మీద కసి, కోపం, శత్రుత్వం పెంచుకోవడానికి మొదలవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక మాట అన్నామంటే బాణంలా దూసుకెళ్ళిపోయి అవతల గుండెల్లో దూరిపోతుంది. అంతే శత్రుత్వం మొదలవుతుంది. తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోలేము మనం. ఎన్ని సారీలు చెప్పన్నాం, పొరపాటు అయిందంటాం. కానీ ఆ మాట అనేది వాళ్ళ గుండెల్లో నాటుకుపోయిన తర్వాత వాళ్ళు ఇంకేమీ మాట్లాడలేరు, ఇంకా మనకు క్షమించలేరు కూడాను. నిజ జీవితంలో కూడానండి, మనం ఒక్క మాట వల్ల ఎంతమందితోటో, సొంత వాళ్ళతో కూడాను పొరపాటుని మనం ఎక్కువ మాట్లాడితే ఫ్లోటింగ్లోని ఏమవుతుంది, ఏ మాట వస్తుందో మనకు తెలియదు. దాంతో వాళ్ళకి శత్రువులు అవుతున్నాం మనం. ఒక్క మాటతోటి మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, తల్లి పిల్లలు, అత్తాకోడళ్ళు, ఎవరిదైనా సంబంధ బాంధవ్యాలు పుట్టుక్కుమని తెగిపోతాయి. అన్న తమ్ముళ్ళు ఉంటూ ఉంటారు అనుకోండి, అన్న అంటాడు కోపంలోనే, తమ్ముడు కొంచెం చిన్నవాడు కదా, వాడు ఏమి చేయకపోతే, నువ్వెప్పుడు ఏమి చేయవు, లేజీగా అలాగే కూర్చుంటావు, నువ్వేమీ చేయవు అంటాడు. అనేసరి తమ్ముడికి బాధ అనిపిస్తే, అన్న ఇలా అంత మాట అనేసాడు, ఇప్పుడే కదా నేను కూర్చున్నాను, నాకు తోచింది నేను చేస్తున్నాను కదా అనుకుని, అన్న ఇంతే, ఇంకా వీడితో దూరంగా ఉంటే మంచిది అని ఆ సంబంధాన్ని దూరం చేసుకుందుకే ప్రయత్నం చేస్తాడు. అంటే అన్న చెప్పింది కోపంలో అంటాడు, కానీ ఆ తమ్ముడు గుండెల్లోని గొప్ప గుణపాలు దించినంత బాధగా నాటుకుపోతాయి అవి. వాళ్ళకి ఆ మాట ఒక సెకండ్, కానీ పడేవాళ్ళకి జీవితాంతం ఆ మాట వాళ్ళ మనసులో అలా ఉండిపోతుంది. శత్రుత్వానికి ఫస్ట్ మెట్టు. శత్రువులు ఎవరు ఎక్కడి నుంచి పుట్టుకురారు, మన మాటలే వాళ్ళని శత్రుత్వంగా మారుస్తాయి. ఎందుకు మనం అసలు ఎక్కువగా కోపంలోని ఎక్కువగాను అరిచి గీమని ఏదో ఈ నోటికి ఏదొస్తుందో తెలియకుండా ఎందుకు మాట్లాడతాం? ఎందుకు వస్తాయంటేనండి, మనిషి కోపంలో మాట్లాడేటప్పుడు మన హృదయంలోంచి కాదండి, మన అహంకారం ఉంటుంది లోపల. ఎక్కడో లేదు అని అందరం ఉంటాం, కానీ ఎక్కడో దగ్గర చిన్న అహంకారం ఉంటుంది. అహంకారంతో కూడిన మాటలు అవన్నమాట. కోపంలో ఏదో మాట్లాడతాం, కానీ అది నిజం కాదు, ఏదో ఆవేశంలో వస్తుంది. ఆ మాట విన్నవాళ్ళకి మటుకు నిజంగానే అనిపిస్తుంది కదా. అక్కడి నుంచే శత్రుత్వం పుట్టడం మొదలవుతుంది. ఈ మాటల వల్ల పెరిగే శత్రుత్వాలు 3 రకాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం. అర్థం చేసుకునే శత్రువులు ఉంటారు. అంటే మనం మాట్లాడతాం, కానీ మనం మామూలుగానే మాట్లాడతాం. మనం మాట్లాడే మాట వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాకుండా అపార్థం తీసుకుంటారు, వాళ్ళు శత్రువులుగా మారుతారు. ఫస్ట్ వాళ్ళు అహంకార శత్రువులు. అంటే చెప్పాను కదా ఇందాకలా, మనం మాట్లాడతాం,
మన వాయిస్ రూడ్గా ఉంటుంది. మన కోపం కాదు, మన అహంకారం ఎక్కడి నుంచో లేచి మనసులోంచి పుట్టుకొచ్చేసి ఏదో రూడ్గా ఓ మాట అంటాం. అది ఎప్పటికీ వాళ్ళ జీవితంలో అలా ఉండిపోతుంది కదా. అవతల వాళ్ళు పడ్డవాళ్ళకైనా చుట్టుపక్కల విన్నవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది, పడ్డవాళ్ళకి అలాగో అనిపిస్తుంది. పక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. తర్వాత నిజం చెప్పడంలో వచ్చిన శత్రుత్వం. మనం కూడానండి ఏదో సత్యహరితం చెల్లెళ్ళము అన్నలము అక్కలము కాదు. ఎందుకంటే ఎల్లకాలం నిజం చెప్తానండి. ఈ కలియుగంలో అన్నీ నిజాలే చెప్పుకుంటూ వెళ్తే నువ్వు బతకలేవు. అదేదో సినిమా ఉంది చూసారా, నాటకాలు సినిమా. ఈ మధ్య శరత్ అనే ఒకతను షార్ట్స్ వీడియోలు చేస్తుంటాడు యూట్యూబ్లో. అతను భార్య కూడా ఆ నిజాల గురించి పందాలు వేసుకుంటారు. అన్ని కష్టాలు పడ్డాడు అతను. కాబట్టి నిజాలు చెప్పినందువల్ల మనకి నష్టాలు ఎక్కువ ఉంటాయి. నిజం చెప్పడంలో కూడా తప్పు లేదండి, కానీ ఆ చెప్పే విధానంలో ఉంటుంది. మనం చెప్పే విధానం బాగోలేతే ఆ నిజం కూడా వాళ్ళ అవతల వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది, అదొక విషంలా కనిపిస్తుంది వాళ్ళకి. మాట మార్చామనుకోండి, అంటే మాట మార్చడం అంటే మనం మాట్లాడే మాటలకు అర్థాలు మార్చడం కాదు, మనం మాట్లాడే విధానం మార్చామనుకోండి, ఎంత తిట్టినా కూడా నవ్వుతూ తిట్టామనుకోండి అవతల వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. నువ్వు పొగిడినా సీరియస్గా మొహం పెట్టి పొడితే వాడు వెక్కిరిస్తున్నాడా, నన్ను నిజంగా పొగిడాడా వెక్కిరిస్తున్నాడా అనే అనుమానం వాళ్ళకి వచ్చి మన మీద శత్రుత్వం పెంచుకుంటారు. అందుకే మన మాట తీరు మార్చుకున్నాం అనుకోండి, మనకి శత్రువులు కూడా మిత్రులుగా అయిపోతారు. సీనియర్ సిటిజన్ అనుకోండి, శాంతంగా మాట్లాడి ఎంతో చక్కగా సౌమ్యంగా శాంతంగా మాట్లాడి శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకుంటాడు. మనిషి మాటను కొంచెం మార్చితే జీవితం అంతా మొత్తం జీవితం మన జీవితం అంతా మారిపోతుంది. ఎదుట వాళ్ళ గౌరవాన్ని తెచ్చే మాట 10 శత్రువుల్ని మిత్రులుగా మార్చేస్తుంది. మంచి మాట, మృదువైన టోను, చిన్న చిరునవ్వు, 3 ఆయుధాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, జీవితంలో శత్రువులు ఉండరు. ఎప్పుడూ మనకి అంటే మనకి సన్నిహితులుగా ఉంటారు, మన మిత్రత్వాన్ని కోరేవాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలుగా మనకి వచ్చి సహాయం చేసి మనతో ఉండాలని ఆరాటపడేవాళ్ళు ఉంటారు. ఏనండి మానవ సంబంధాలని గొప్ప ఆయుధాలు చెప్పుకోదగివి, సంబంధ బాంధవ్యాలు కలిపేవి అవి కూడా ఈ 3. అసలు మాటలు ఎలా ఉండాలి, వీడికి ఒక 4-5 ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను వినండి. కోపంతో మాట్లాడకండి. కోపం తగ్గిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా నిజం చెప్పండి. అది మీ జీవితం మీద దెబ్బ తగ్గిస్తుంది, దెబ్బను తీసేస్తుంది. దెబ్బ కాదు, మీకు మంచి దారిని కూడా చూపిస్తుంది. ఎవరికన్నాను ఒక పని చేస్తూ ఉంటారు, మనం ఏం చేస్తాం, ఆ పని కరెక్ట్ కాదు. కొంతమంది ఏం చేస్తాం, చిచిచి తప్పురా బాబు, అలా చేసేస్తున్నామేంటి, ఇలా చేసేస్తున్నామేంటి, తప్పురా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదట. అలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఇంకా బెటర్గా ఉంటుందేమో, నువ్వు ఈ పని ఇలా చేసావు బాగుంది, కానీ ఇంకా ఇలా చేస్తే ఇంకా బెటర్ ఏమో అని నవ్వుతూ చెప్పండి. అవతల వాడికి కోపం రాదు. అదే చేస్తున్న పని నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు ఏంటి అని మనం మొహంలోని ఫీలింగ్స్ నోటితోటి కొంచెం రూడ్గా మాట్లాడడం, లేకపోతే తప్పు అని డైరెక్ట్గా చూపించడం అవతల వాళ్ళకి నచ్చదు. నచ్చగా మనపై శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడానండి అప్రతిష్ట చేయకూడదు, వాళ్ళ పరువు తీయకూడదు, వాళ్ళ గురించి చిన్నగా మాట్లాడకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. వాళ్ళని అప్రతిష్ట చేయము, పరువు తీయము, వాళ్ళని నెమ్మదిగా మాట్లాడతాము. శత్రుత్వం అన్నది సమసిపోతుంది, మళ్ళీ ఫ్రెండ్స్గా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కోసారి కొన్నిసార్లు అండి మనం చాలాసార్లు ఎక్కువగాను ఎంత నిశ్శబ్దంగా ఉంటామో అంత సంతోషంగా ఉండగలుగుతాం. నోరిప్పామా ఒక్కోసారి అదే చిన్న మాట అయినా కూడా మానసిక శాంతి లేకుండా ఎన్నో రకాల సమస్యల్ని కొంతేస్తుంది. ఎంత మౌనంగా ఉంటామో అదే స్మార్ట్గా రిప్లై ఇచ్చినట్టు లెక్క అన్నమాట. మనం ఎంత గడగడగా మాట్లాడి రూడ్గా మాట్లాడి కోపంగా ఆవేశంగా మాట్లాడి అహంకారంతో మాట్లాడితే శత్రుత్వాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు కూడాను అవతల వాళ్ళకి ఒక మాట చెప్పినా, అవతల వాళ్ళతో మాట్లాడాలన్నా, ఇదే సందర్భం గురించి చెప్పాలనుకున్నా మిమ్మల్ని మీరు 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నిజమా? సెకండ్, ఇది అవసరమా? మూడోది మాట్లాడేటప్పుడు కొంచెం రూడ్గా వస్తుంటే వాళ్ళని బాధ పెట్టాలా ఏంటి అని కూడా ఆలోచించుకున్నారనుకోండి, అసలు బాధ పెట్టే మాటే రాదు. మాట అంటే ఏంటండి, మన హృదయంలోంచి ఇంకో హృదయాన్ని తాకే లైఫ్ మెసేజ్, జీవిత సమాచారం, మన జీవితంలో చెప్పవలసిన మాటలు. అది ఎంత చెప్పాను కదా, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుంటామో
అంతమందికి మనం అంటే ఇష్టపడతాం, మనం అంటే మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అదే మనం ఎంత రఫ్గా రూడ్గా మాట్లాడితే అంతమంది శత్రువులు పెరుగుతారు. కాబట్టి మాట మార్చండి, వాయిస్ మార్చండి, శాంతంగా మాట్లాడండి. శత్రువులను దూరం చేసుకోండి, మిత్రులుగా మార్చుకోండి శత్రువులను కూడా. పూర్వం అనేవారండి పెద్దవాళ్ళు, మాట ఎంత జాగ్రత్తగా వాడితే వాళ్ళు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు అవరు జీవితంలో. ఈ మాట గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, జీవితంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి, చక్కగాను శత్రువులు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళని చెప్పదలుచుకుంది, మాట వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి, ప్రాణాలు తీసుకుంటారు, పంతాలకి పోతారు. ఏమంటే అవతల వాళ్ళని మనం కన్వీనియన్స్ చేయడంలో ఉంటుంది. మన మాటతోటి మంచి తెచ్చుకోవచ్చు, చెడు తెచ్చుకోవచ్చు అని ముందు ఎప్పుడు నేను చెప్తాను. అయితే మీరు అవతల వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఇవ్వడం ఇష్టం లేదు, నేను ఇవ్వనురా, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం, అన్నీ అడుగుతావు ఇలా అనుకున్నా. లేదండి, ఏ వస్తువు నేను ఇవ్వలేను, నాకు అవసరం కదా, ఇచ్చాను కదా ఇదివరకు కొన్ని వస్తువులు అను, లేదంటే నేను ఇవ్వలేను ప్లీజ్ అను. ఏదో రకరకాలుగా మన మాట మీకు ఎలా వస్తుందో, అంటే మెల్లిగా ప్రేమగా వాళ్ళని బుజ్జగించినట్టు మాట్లాడడం ఎలా వస్తుందో అలా మాట్లాడి అవతల వాళ్ళ శత్రువులైనా కూడా అబ్బాయి నిజంగా ఇవ్వకపోతే ఇవ్వకూడదు కానీ ఎంత చక్కగా ఎంత బాగా చెప్పాడు ఇతను అని అనుకుని వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఆ శత్రువుల మనసులో ఉన్న శత్రుత్వాన్ని తీసి మీ మీద ప్రేమని అనురాగాన్ని పెంచుకుంటారు. చూసారండి ఎంత బాగుందో, మాట వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.